శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మంకు నమస్కరిస్తూ తపోవన పారాయణంలో ఈరోజు దేహములు రెండు కానీ దివ్యత్వం ఒకటే అనే శీర్షికతో నిన్నటి రోజున బాబా వారు తనను ఒక తల్లిగా పోల్చుతూ తల్లి ఇంట్లో వంట చేసేటప్పుడు పిల్లలు కనుక అడ్డం వస్తే వారిని కోపముతోటి చిరుకోపముతో బయటికి పంపిస్తుంది. ఆ తల్లి వడ్డన చేసినప్పుడు లాలించి ముద్దగించి మరీ కొసరు వడ్డన చేస్తుంది. అలాగే ఇక్కడ షిరిడీ సాయినాథుడు వంట చేసే స్థితి అనగా ప్రేమను పంచడానికి వేసేటువంటి ప్రణాళిక అంతా కూడా షిరిడీ సాయి దేహముతోటి ఆ అవతారంలో ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రేమను సత్యసాయి అవతారంలో ప్రజలకు లోకానికి పంచిపెట్టడం జరిగింది. బృందావనంలో సత్యసాయి పరమాత్మని సన్నిధిలో జీవిత చరమ దశను గడిపిన ఎంఎస్ దీక్షిత్ మహాశయుడు తన చిన్నతనంలో షిరిడీ బాబాను దర్శించాడు. ఈ ఎంఎస్ దీక్షిత్ అనే సత్యసాయి బాబా వారి దగ్గర చివరి వరకు ఉన్నాడు. ఈ ఎంఎస్ దీక్షిత్ షిరిడీ సాయి దశలో అవతారంలో కూడా షిరిడీ సాయిని దర్శించుకున్నటువంటి వాడు ఎంఎస్ దీక్షిత్. చిన్నప్పుడు భరించలేని పార్శ్వపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆయన పెద్దండ్రి హరిసీతారాం దీక్షిత్ షిరిడీ బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళాడు ఎంఎస్ దీక్షిత్. అప్పుడు చిన్నపిల్లవాడుతున్నాం. ఈ హరిసీతారాం దీక్షిత్నే కాకా దీక్షిత్ అని పిలిచేవారు. కరుణాంతరంగుడైన బాబా తునిలోని విభూతిని తీసి ఎంఎస్ దీక్షిత్ నుదుటి మీద రుద్ది ఇక వెళ్ళమన్నారు. ఇక వెళ్ళమన్నారు అనేటువంటి మాటకి బాబా వెళ్ళమన్నారని బాధపడి ఇంకెప్పుడు షిరిడీకి రాకూడదనుకున్నాడు ఆ చిన్న వయసులో ఉన్న ఎంఎస్ దీక్షిత్. అందుకు అతని పెదనాన్న బాబా వెళ్ళమన్నది నిన్ను కాదు నీ పార్శ్వపు నొప్పిని అని తెలియజేశాడు. తరువాత నిజంగానే ఆ నొప్పి అదృశ్యమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడీ బాబా సత్యసాయి బాబాగా అవతరించారని ఎవరో చెప్పగా ఎంఎస్ దీక్షిత్ విని కొందరు మిత్రులతో కలిసి పుట్టపర్తికి వచ్చాడు. విజయదశమి రోజున 23/10/1961 సంవత్సరంలో ఆనాడు సత్యసాయి భగవానుడు తన ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు. ఈ మహాశక్తి తనను చూపించుకుంటూ చెప్తున్నారు. ఈ మహాశక్తి 1918లో అక్టోబర్ 15 మంగళవారం విజయదశమి నాడు తన పూర్వ శరీరాన్ని విడిచిపెట్టే ముందు నేను 8 ఏళ్ల తర్వాత తిరిగి వస్తానని చెప్పాను. కానీ దీక్షిత్ అనగా కాకా దీక్షిత్ నేను 8 ఏళ్ల బాలునిగా వస్తానని చెప్పినట్లుగా వ్రాసుకున్నాడు. ఆ విషయం షిరిడీ సాయి సచ్చరిత్రలో 362 పుటలో మనకు కనిపిస్తుంది. ఆ పొరపాటు జరగడానికి కారణం ఏమిటంటే కాకా దీక్షిత్ నేను చెప్పింది వెంటనే వ్రాసుకొనకుండా చాలా కాలం తర్వాత గ్రంథస్థం చేయటం వల్ల జ్ఞాపకం మీద ఆధారపడి వ్రాసుకున్నాడు కనుక 8 సంవత్సరాల తరువాత వస్తాను అనే దానిని 8 సంవత్సరాల బాలుడిగా వస్తానని చెప్పినట్టుగా రాసుకున్నాడు అని చెప్పారు సత్యసాయి బాబా వారు. మరలా ఎంఎస్ దీక్షిత్ ఒక శివరాత్రి నాడు పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామిని చూసి వెంటనే ముందు నమ్మలేకపోయాడు షిరిడీ సాయి సత్యసాయి అని. అప్పుడు అనుకున్నాడు, నిరాడంబరంగా ఉండే షిరిడీ బాబా ఇలా విలాస పురుషుని రూపంలో అవతరించడం ఏమిటి? ఈయన వేషం సినిమా నటులాగా ఉన్నదే, ఆ షిరిడీ బాబా ఈయన నిజమేనా అని సందేహించాడు. భగవాన్ బాబా వేదికపై షిరిడీ బాబాను అక్షయ విభూతితో అభిషేకించడం, నోటి నుంచి శివలింగాలను తీయటం స్వయంగా చూశాడు ఎంఎస్ దీక్షిత్. ఆనాడు స్వామి తమ ప్రసంగంలో ఇక్కడకు వచ్చిన కొందరు నేను సినిమా నటునిలాగా సిల్క్ దుస్తులు వేసుకున్నానని జుట్టు పెంచుకున్నానని అనుకుంటున్నారు అనగానే ఈ మాటలు తన గూర్చి చెప్పినవేనని గ్రహించి ఎంఎస్ దీక్షిత్ ఆశ్చర్యపడ్డాడు. భగవాన్ బాబా ఎంఎస్ దీక్షిత్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. దీక్షిత్ జేబులో ఆయన పెద్దండ్రి ఫోటో ఉంది. స్వామి ఆ ఫోటోను బయటకు తీయమని చూసి ఇది మీ పెద్ద తండ్రి హరిసీతారాం దీక్షిత్ది, నేను షిరిడీలో ఉన్నప్పుడు నా భక్తుడు అతను
ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అన్నారు. దీక్షిత్ అనుమానాలు పటాపంచలయ్యాయి. తాను షిరిడీ సాయినాథుని ద్వారపాలకునిగా ఉండలేకపోయానే అని ఆయనకు తీవ్రమైన కోరిక మిగిలి ఉంది. అది గ్రహించి సత్యసాయినాథుడు బృందావనంలో ఆయనను తన దగ్గర ఉంచుకొని ఆయన చిరకాల కోరికను సఫలం చేశారు. 1996 అక్టోబర్ 2వ తేదీ నాడు సాయి కుల్వంత్ హాల్లో 1008 జతల పాదుకా మహోత్సవం కనుల పండుగగా జరిగింది. దీన్ని ప్రేరేపించినటువంటి వారు ఒక తమిళం సుబ్రహ్మణ్య చెట్టియార్ గారని మధుర నివాసి అన్నమాట. ఆ సమయంలో ప్రసంగించిన డాక్టర్ గాడియా గురించి చెప్తూ స్వామి ఈ 1008 జతల పాదుకా మహోత్సవం సందర్భంగా గాడియా అనే ఆయన మాట్లాడుతూ ఆయన అన్నట్ట గురించి చెప్తూ స్వామి ఇతడు షిరిడీలో నివసించిన కాకా దీక్షిత్ మనముడు స్వామి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మాట్లాడినటువంటి గాడియా కాకా దీక్షిత్ మనముడు అంటే ఎంఎస్ దీక్షిత్ కుమారుడు. ఎంఎస్ దీక్షిత్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి చివరిలో సత్యసాయిబాబా వారి దగ్గర గడిపినటువంటి ఆయనను ఇతడు చూడలేదు. కాకా దీక్షిత్ని చూడలేదు మనవడు, కానీ నేను చూశాను. ఇతని తండ్రి కాకా దీక్షిత్ వ్రాసిన డైరీలను నాకు తెచ్చి చూపించాడు. అందులో ఎటువంటి కష్టాలు ఎదురైనా స్వామిని మాత్రం విడవద్దు అని వ్రాసి ఉందిట, వాళ్ళ తాతగారు రాసినటువంటి డైరీలో. ఇతని తండ్రి 30 సంవత్సరాలు బృందావనంలో ఉన్నాడు, ఎంఎస్ దీక్షిత్. గాడియాను మెడిసిన్ చదవమని నేనే మణిపాల్ పంపాను. ఈ గాడియా ఎంఎస్ దీక్షిత్ గారి కొడుకే. మెడిసిన్ చదవమని కూడా బాబా గారే అతనికి సూచన చేశారు. తర్వాత లండన్ వెళ్ళమన్నాను స్వామి చెప్తున్నారు. ఈ విధంగా ఇతని తాత ముత్తాతల నుంచి సాయిబాబాతో సంబంధం ఉంది. ఇటువంటి బంధం అందరికీ ఉంది, లేకపోతే మీరందరూ ఇక్కడికి రావడానికి వీలే లేదు. జన్మల పుణ్యఫలం వల్లనే మీరు ఈ మార్గంలో ప్రవేశించగలిగారు. భారతదేశంలో ఎంతమంది లేరు? అందరూ ఇక్కడికి రాగలుగుతున్నారా? ఎంతో మంది రావాలనుకున్నా రాలేకపోతున్నారు. ఈ ప్రాప్తి చిక్కటం గొప్ప అదృష్టం అన్నారు. దానికి మన సత్సంగంలో కానీ లేదా పారాయణాలు జరిగేటప్పుడు కానీ మనం తక్కువ మంది ఉన్నామేంటి, ఎంత ఎక్కువ మంది రావట్లేదు ఏంటి అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. అది వారికి యోగ్యత ఉన్నప్పుడే వస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఆ ప్రాప్తి చెక్కడం అనేది గొప్ప అదృష్టం. రెండవ ఇన్సిడెంట్ సర్వాంతర్యామి. సత్యసాయిబాబా వారు సర్వాంతర్యామి ఎలా అయ్యారో మరొక చిన్న సన్నివేశం. నార్వేలోని ఆస్లో నగరానికి చెందిన టెడ్మన్ జాన్సన్ ఒకసారి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి అతని కష్టాలను తొలగించడం కోసం అతనికి ఒక ఉంగరాన్ని సృష్టించి బహూకరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నది దగ్గర సంచరిస్తున్నప్పుడు ఆ ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. అది నదిలో పడిపోయింది. ఆ సన్నివేశం జరిగిన నెలకు టెడ్మన్ ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. భగవాన్ బాబా అతని దగ్గరకు వచ్చి నెల రోజుల క్రితం అతడు చిట్టగాంగు నదిలో పారవేసుకున్న ఉంగరాన్ని అతని చేతికి అందించారు. ఆశ్చర్యంతో చూస్తున్న అతనితో స్వామి, ఈ ఉంగరం నా చేతుల్లో పడింది. ఎందుకంటే నేను ఆ నదిలో ఉన్నాను కాబట్టి. ఆ నదిలోనే కాదు, అన్ని నదుల్లోనూ అన్ని చోట్ల నేను వ్యాపించి ఉన్నాను అన్నాను. నది అంటే ఇందాక జగన్మోహన్ రావు మాట్లాడినట్లుగా సూది బెద్దంలో నుంచి ఏనుగుని ప్రవేశింపబెడుతున్నాను అనే దానికి సాక్ష్యంగా 1960 ఆ ప్రాంతాల్లో సత్యసాయిబాబా వారు రాజమండ్రి వచ్చినప్పుడు స్టీమ్ బోట్ మీద గోదావరిలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో చాలా ఎంతో ఎక్కువ వరవడిగా ప్రవహిస్తోంది. దరిదాపుగా బ్రిడ్జికి ఒక అడుగు ఎత్తు కిందకి నది ప్రవహిస్తోంది. అక్కడ కలెక్టర్ గారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ స్వామివారు తాను సంతకం పెట్టి బడ్డెన్ నీకేమీ లేదని చెప్పి సంతకం పెట్టి ఆ భక్తులతో కూడి ఆ బోట్లో ఎక్కారు. అది ప్రయాణం చేస్తూ ఉంటే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది.
అసలు బోటు వెళ్ళే అవకాశమే లేదు. అప్పుడు అందరూ భయపడుతుంటే, స్వామి మీరందరూ కళ్ళు మూసుకోండి, భజన చేయండి అన్నారు. అందరూ కళ్ళు మూసుకొని భజించి మొదలు పెట్టారు. మళ్ళీ కళ్ళు తెరవండి అంటే బ్రిడ్జికి అవతల పక్కన పడవ చక్కగా వెళ్తూ ఉంది. ఇది జరిగింది. అంటే ఇందాక చెప్తుంటే నాకు విషయం గుర్తొచ్చి చెప్దామని. ఇక్కడ కూడా నది వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. అలా భగవంతుడు ఏదైనా చేయగలడు. షిరిడి సాయినాథుడు ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఒకనాడు కాన్పూర్ నుంచి ఒక భక్తురాలు వచ్చి నమస్కరించి కూర్చున్నది. బాబా ఆమెను చూసి, అమ్మా నీ కుమారుని పుట్టినరోజు బాగా అయిందా అని అడిగారు షిరిడి. అప్పుడు ఆమె, బాబా ఆ రోజు మేము చాలా ఆనందంగా పండుగ చేసుకుని బంధువులనందరినీ భోజనాలకు పిలిచాము. పిండి వంటలతో అందరికీ భోజనాలు పెట్టాము. మీకు అంతకు ముందే అన్ని పదార్థాలు ఒక వెండి పళ్ళెంలో పెట్టి పూజా మందిరంలో పెట్టాము. కొంతసేపు తర్వాత ఆ ప్రసాదం అందరికీ పెడదామని చూస్తే ఈ వెండి పళ్ళెమే లేదు. నేను నా భర్త తప్ప ఎవరు పూజా మందిరంలోకి రారు. అటువంటి సమయంలో పళ్ళెం పోయిందని అడిగితే వచ్చిన వారందరికీ కూడా బాధ కలుగుతుంది. అందుకని నేను అక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఆ పళ్ళెం ఏమైంది బాబా అని అడిగింది ఆమె. అప్పుడు షిరిడి సాయినాథుడు, నీవు పూజా మందిరంలో పళ్ళెంలో భోజనం పెట్టి, స్వామి ఈ రోజు పిల్లవాడి పుట్టినరోజు కనుక నీవు ప్రత్యక్షంగా వచ్చి ఆరగించు అని ప్రార్థన చేశావు, గుర్తుందా? నీ ఇష్ట ప్రకారం నేను వచ్చి తిన్నాను. నీవు నమ్ముతావో లేదో అని పళ్ళెమే ఎత్తుకొచ్చాను. ఇదిగో నీ పళ్ళెం అని తాను ఆనుకున్న దిండు వెనక నుంచి పళ్ళెం తీసి ఆమె చేతికిచ్చారు. ఆమె ఎంతో ఆనందపడింది, ఆశ్చర్యపడింది. ప్రతిరోజు పరుపు దుప్పటి తీసి అబ్దుల్లా ఆ ప్రదేశం అంతా శుభ్రం చేస్తూనే ఉంటాడు. ఆ రోజు కూడా అబ్దుల్లా రాలేదని మరొక స్త్రీ శుభ్రం చేసింది కూడాను. అప్పుడు అక్కడ ఏ పళ్ళెము లేదు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనగా, అంతటా నేను వ్యాపించి ఉంటాను అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. ఈ అంతటా సర్వాంతర్యామిగా అక్కడ షిరిడి సాయి అవతారంలోనూ బహు నిదర్శనాలు చూశారు. అలాగే సత్యసాయినాథుని అవతారంలో కూడా సర్వాంతర్యామిగా అక్కడ చిటగాంగులో పోగొట్టుకున్నటువంటి ఉంగరాన్ని తీసి నా ఆస్లో నగరానికి చెందిన టట్మన్కి ఇవ్వడం కూడా పోలిక కనపడుతుంది దానికి దీనికి. కనుక సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ మనం ఏ క్షణంలో ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో అంతా కూడా ఆయనకు సర్వాంతర్యామి అయిన ఆయనకు తెలుస్తుంది. బయటే కాదు, మన లోపల కూడా ఉంటాడు. అందుకే దీన్ని గుప్తంగా ఉండేటువంటి వాడుట. చిత్తములో చిత్రగుప్తుడికి అన్నీ తెలుస్తాయి, రాస్తాడంటారు, చూసారా? మనం చెప్పినట్టున్నారు ఒకసారి. చిత్తము గుప్తముగా ఉండి చిత్తములో మన యొక్క చర్యలన్నీ, మన కర్మలన్నీ రాస్తూ వాటి ఫలాలు అవన్నీ కూడా చిత్రగుప్తుడి రూపంలో దానికి వివరంగా గుప్తంగా చిత్తములో ఉన్నట్టు ఉండి పరమాత్ముడు, వేరే చిత్రగుప్తుడు ఏమి లేదు, పరమాత్మే చిత్రగుప్తుడు. సాయిరామండి.